10 ఏళ్ల పాటు చేయలేని అభివృద్ధి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నీకు 2 సార్లు ఓటేసింది. ఏం చేశామంటే పోరాటాలు చేశాను కానీ తృప్తిగా చేసిన అభివృద్ధి అంటూ లేదు. కానీ 2 ఏళ్ళు తల ఎత్తుకొని సగర్వంగా కాళ్ళ ఎగరేసి నెల్లూరు రూరల్కి ఏం చేశామంటే ఇది నెల్లూరు రూరల్ చేసిందని చెప్పుకోతున్నామంటే దానికి మీరందరూ ఎండ అధికారుల సహకారం ముఖ్యమంత్రి రాష్ట్రాలని చెప్పని సరైనగా మనం చేస్తాం. కానీ 851 కోట్లని గిరి చాలా సంతోషంగా చెప్పాడు. ఒక పాయింట్ మిస్ అయ్యాడు గిరి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రోడ్లు, కాలువలు, బ్రిడ్జీలు, కరెంటు, మంచినీటి పైప్ లైన్లు, శ్మశానాలు, వాటర్ ప్లాంట్లు, పార్కులు ఇవన్నీ 100% జరగాలంటే కావలసిన డబ్బులు అక్షరాల 2500 కోట్లు అని చెప్పి మనం చేస్తున్నాం. 2500 కోట్లు ఎక్కడ, 751 కోట్లు ఎక్కడ? చాలా దూరంలో ఉన్నాం. ఇంకా సమయం లేదు. 2 ఏళ్ళు అయింది. 3 ఏళ్లలో పూర్తి చేసి మళ్ళీ 4వసారి గెలిచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మరో 2000 కోట్ల రూపాయలకి నిధులు సాధించాలా. కాబట్టి సంతోషపడి అయిపోయినట్టు రిలాక్స్ కాదు, నో రిలాక్స్. ఇది పరుగు పందెమే. దాంట్లో 2 ఆలోచన లేదు. పరిగెత్తాల్సిందే. రోజు నిద్రపోయే సమయం తప్ప నిద్రలో తల పనిచేయదు. కాబట్టి మిగతా సమయం భోజనం చేస్తున్నా, టిఫిన్ చేస్తున్నా, సినిమా చూస్తున్నా, ఆలోచనలంతా కూడా రాజకీయాలు చుట్టూ తిరగాల, రాజకీయాలు ఆలోచన చేయాలా, రాజకీయాల శ్వాస, రాజకీయాల శ్వాస, రాజకీయాల పోరాటం, రాజకీయాల జీవితం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మళ్ళీ చెప్తూ ఉన్నా, ఈ 3వసారి ఎన్నిక చాలా చాలా ముఖ్యం. ఫస్ట్ 2 ఎన్నికలు నాకు ఎందుకో, ఒకసారి ఎన్నిక విద్యార్థి రాజకీయాల్లో నా గురువుతో సురేష్ రెడ్డి గారితో పోటీ పడ్డాను. పెద్దగా మజా లేదు. 2వసారి నా మిత్రుడు, ప్రాణమిత్రుడు అబ్దుల్ అజీజ్ గారితో పోటీ చేశారు. మజా లేదు, సరదాగా ఉండింది. కానీ 3వసారి మాత్రం చాలా మజాగా ఉండింది. పాపం చెప్పారు, ఆయనకి అసలు ఓటమే లేదు, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అబ్బా ఊదేస్తా ఉన్నారు. కాస్త మజా దొరికింది. సంతోషం ఏంటంటే పాపం సురేష్ రెడ్డి గారి మీద నేను గెలిచి వాళ్ళందరూ పాపం మేము క్యాండిడేట్ ఇక్కడ, నేను ఏమయ్యా నువ్వు అయితే ఏమవుతుంది? అప్పుడు తొలిసారి 26,000, 2వసారి 21,000, ఈసారి 36,000. అవతల వ్యక్తులకి ఎక్కడ దిగాలో అక్కడ దిగింది. వాస్తవ రూపంలోకి వచ్చారు. ఎందుకని చెప్తున్నానంటే నా జీవితంలో అత్యంత కష్టకాలం 18 నెలలు. నేను ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరిగిన తర్వాత ఆ యొక్క 18 నెలలు మానసిక క్షోభ, బెదిరింపులు, వేధింపులు, నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా బెదిరింపులు. ఆ యొక్క కష్టకాలంలో లాఠీలకి, తోటాలకి ఎదురుంటి పాపం వాడెవడో ఒకరిని అక్కడి చేత గుంటూరు నుంచి ఫోన్ చేసి అంతు తెరుస్తామంటే 48 గంటల్లో నా అంతు జరిగిందో ఆయన అంతు జరిగిందో టీవీలో చూశారు. 48 గంటల ముందు కోటరెడ్డి, సెదరెడ్డిని, గిరిజరెడ్డిని చెట్టు కట్టేసి, బండి కట్టేసి కొట్టుకుంటా వస్తామంటే 48 గంటల్లో పాపం తర్వాత మీడియా ముందుకు వచ్చి బోరు నడుస్తా కోటరెడ్డి, సెదరెడ్డి గుండాలు నన్ను ఆఫీస్ అగబెట్టారు, నన్ను తరుక్కున్నారని చెప్పని. అధికారం లేదు, ఆ రోజు అధికారం లేదు. కానీ ధర్మం అంతా ఉంది, న్యాయం అంతా ఉంది. అన్నిటికీ మించి అలాంటి వ్యక్తుల్ని విఆర్ హై స్కూల్లోనే చాలా మందిని చూస్తుండా. అలాంటి వ్యక్తుల్ని ఎదిరించే గుండె ధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు. అయితే ఆ కష్టకాలంలో ఎంతో మంది నాతో పాటు అధికారం వదులుకున్న వెంటనే వచ్చారు. కానీ నాకంటే ముందు 5 ఏళ్ల నుంచో, 10 ఏళ్ల నుంచో, 15 ఏళ్ల నుంచో, 20 ఏళ్ల నుంచో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచో జెండా మోసిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యుడిగా
నన్ను స్వీకరించారు, అండగా నిలబడ్డారు. వారి కష్టంతో నేను 3వసారి ఎమ్మెల్యేని. వారి కష్టంతో చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చారు, నారా లోకేష్ గారు టికెట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు వచ్చి ఆలింగనం చేసుకుని నర్తకి సెంటర్లో శ్రీధర్ రెడ్డి గారి ఓటేమని చెప్పి అండ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులు అండగా నిలబడ్డారు. తెలుగుదేశం బీజేపీ నాయకులు జనసేన అందరూ అండగా నిలిచారు. కానీ నాకంటే ముందు తెలుగుదేశం పార్టీలో కష్టం చేసిన నాయకుల కార్యకర్తలు నేను అధికారం దూరంగా జరిగిన తర్వాత నేనేమవుతానా అని తెలియని రోజుల్లో మొండిగా బండగా నమ్మి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు ఎన్నికల ముందు ప్రలోభాలు నవ్వకుండా 1000 కోట్ల కోటీశ్వరులు అక్కడ ఉంటే రూరల్ నియోజకవర్గంలో అనేక మంది దొర ఏందిరా, దొర పీకుడు ఏందిరా అంటూ కథం దొక్కుతూ పదం పడుతూ 1000 కోట్ల కోటీశ్వరులకు వ్యతిరేకంగా అండగా నుంచి తెలుగుదేశం పార్టీ కోట జెండా పట్టారో వారికి ప్రాధాన్యత ఇవ్వకుంటే అది నా కుటుంబ సభ్యుల్ని నేను మోసం చేయటమే. రెండో మాటలు దాంట్లో అంటారు, అది జరగదు. నా దగ్గర రుజువు చేసి చూపించాం. అనేక కమిటీలు వేసాం, దేవస్థానం కమిటీలు. మాటలు కాదు, నా దగ్గర మాటలు ఉండవు, ఓన్లీ చేతలే. నోట్లో ఏం చెప్తే అదే చేస్తా, చేసేది చెప్తా. అనేక దేవస్థాన కమిటీలు వేసాం, మార్కెట్ కమిటీలు వేసాం, కార్పొరేషన్ డైరెక్టర్ల కోసం సిఫారసు లేఖలు ఇచ్చాం, పార్టీ కమిటీలు వేసాం. వీటన్నిటిలో ఎవరిని వేసాం? తెలుగుదేశం పార్టీలో కష్టం చేసిన నాయకుల్ని, కార్యకర్తల్ని, అధికారాన్ని వదిలి 18 నెలల ముందే నా వెంట నుంచి నాయకుల్ని, కార్యకర్తల్ని వాళ్ళే వేసాం. మరి 2 ఏళ్ళు అయింది, స్థానిక ఎన్నికలు వస్తూ ఉంది. ఈ స్థానిక ఎన్నికల్లో 100% మనం గెలవాలి. సర్పంచ్లైనా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, కార్పొరేటర్లు అయినా కూటమి ఖచ్చితంగా గెలవాలి, గెలిచిపోయారు దాంట్లో. అయితే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు మన అధినేత, వారు పార్టీ పరంగా మాకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల్లో భాగంగా ఎన్నికల తర్వాత కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక మంది నాయకుల్ని, కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నాం. మరి వాళ్ళందరినీ ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా సమర్థులైన వ్యక్తుల్ని ఉంది. కాబట్టి అనేక రకాల వ్యక్తులతో ఒకటి మాత్రం వాస్తవం, ఎవరైనా జనం మధ్యలో ఉండి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తాం అన్న వ్యక్తులకి నెల్లూరు రూరల్లో చోటు ఉంటుంది. అలా కాకుండా ఎలక్షన్ సమయంలో పారాచూట్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా డబ్బు సంచులతో వస్తామంటే అలాంటి వ్యక్తికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క టికెట్ కానీ, ఒక్క కమిటీ సభ్యుడు కానీ వచ్చే ప్రశ్న లేదు. మాట చెప్తున్నా, రాసి పెట్టుకున్నట్టు. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. MKR కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416000111.